ఈ రోజుతో జ్యేష్ఠాభిషేకం మూడో రోజు కార్యక్రమం పూర్తయింది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన ఈ రోజున స్వామివారి యొక్క స్నపన తిరుమంజన కార్యక్రమం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం స్వామివారు తిరిగి మళ్ళీ బంగారపు కవచంలో మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చారు. మన శాంతి నిలయంలో కూడా స్వామివారికి విశేషమైన అర్చన కార్యక్రమాలు అయితే చేయటం జరిగిందండి. అయితే నేను ఈ సంవత్సరం జ్యేష్ఠాభిషేకం ఇంట్లో చేయలేకపోయాను. ఎందుకు అంటే కనుక మేము జ్యేష్ఠాభిషేకానికి ఆ రోజున మేము మదురైలో అయితే ఉన్నామండి. అందుకని మేమైతే ఈ 3 రోజుల పాటు చేయలేకపోయాను. కొంచెం యాత్రలోకి వెళ్ళటం వల్ల ఈ సంవత్సరం జ్యేష్ఠాభిషేకాన్ని చేయటం మర్చిపోయాను. అంటే అక్కడికి వెళ్ళాం కాబట్టి, యాత్రలకు వెళ్ళాం కాబట్టి జ్యేష్ఠాభిషేకం అయితే చేయలేదు. కాకపోతే స్వామివారికి సంబంధించిన ఈ 3 అలంకారాలనే నేను యాత్రకు వెళ్ళే ముందే 3ని అలంకరించి మీ అందరికి కూడా చూపించాను. అలాగే జ్యేష్ఠాభిషేకం గురించి మీకు కూడా తెలిసే విధంగా వీడియోలు అయితే చేశాను. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా జ్యేష్ఠాభిషేకాన్ని శాంతి నిలయంలో చేయలేకపోయినందుకు ఈ వీడియోలు అయితే పెట్టాను. మీరందరూ కూడా టీవీలో చూసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందుతారని నేను కోరుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను చూడండి. స్వామివారిని నేను వచ్చేసే ముందు ఈ విధంగా తెల్లని వస్త్రాల్లో అలంకరించి వచ్చాను. మళ్ళీ యాత్ర నుండి వెళ్ళగానే అభిషేకం అయితే అన్నీ కూడా చేసి మళ్ళీ మీకు వీడియో పెడతాను. అయితే ఇక్కడ స్వామివారు చూడండి, తెల్లని వస్త్రాల్లో మనకు దర్శనమిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు. ఈ యొక్క మూర్తులు శాంతి నిలయ వాసులు. ఆ స్వామివారిని ఒక దర్శనం చేసుకోండి. ఈ విధంగా స్వామివారి యొక్క జ్యేష్ఠాభిషేకం చేయడం జరిగింది. అయితే ఈ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే, తిరుమల శ్రీవారి ఆలయంలో భోగ శ్రీనివాస స్వామివారు అనే ఐడియా ఉంది కదా మీకు. ఈ విగ్రహాన్ని రాణి సమర్పించడం జరిగింది. ఆ రాణి ఇదే రోజున జ్యేష్ఠ నక్షత్రం రోజున మాత్రమే ఆ నక్షత్రం రోజు సమర్పించడం జరిగింది. దానికి గుర్తుగా ఈ రోజున స్వామివారికి బంగారు అలంకారం చేసిన స్వామివారికి ఉదయమే స్వామివారి భోగ శ్రీనివాస స్వామివారికి, అలాగే స్వామివారికి అభిముఖంగా విశ్వసేనుల వారికి అభిముఖంగా మలయప్ప స్వామివారిని వేంచేసి 1008 కలశాలతో అభిషేక కార్యక్రమం చేశారు. అంటే వారికి గుర్తుగా ఇదే రోజున ఇవ్వటం జరిగింది కాబట్టి అప్పుడు ఇదే రోజున స్వామివారి యొక్క బాలాలయం చేయటం అనేది జరిగిందండి. బాలాలయం చేసేసరికి ఆ రాణిగారు ఒక వెండి విగ్రహాన్ని ఇచ్చి ఈ విగ్రహంలో ఒక ఆవాహన చేయమని చెప్పారు. అప్పుడు ఆ ఉపాలయంలో అది పెట్టి ఆ స్వామివారి యొక్క బింబాన్ని అంతా కూడా దాంట్లో ఆవాహన చేసి ఆ రోజు ఆ విధంగా చేయటం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఆ వెండి విగ్రహాన్ని ఇప్పటికీ కూడా మనం గర్భాలయంలో చూడవచ్చు. ఆ రాణి ఆ రోజు సమర్పించింది. ఆ రాణికి గుర్తుగా ఈ రోజున సహస్రత కలశాభిషేకం అయితే చేయటం అనేది జరుగుతుందండి. భోగ శ్రీనివాస స్వామివారికి చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే కొన్ని సేవలు భోగ శ్రీనివాస స్వామికి జరుగుతూ ఉంటాయి, మీ అందరికీ కూడా తెలుసు. వాటిల్లో ప్రతినిత్యం కూడా అభిషేకం ఆ భోగ శ్రీనివాస స్వామికి, స్వామివారి యొక్క ప్రతిరూపంగా ఆ స్వామికి జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం ఏకాంత సేవలో కూడా వారికి ప్రతినిధిగా వీరు ఆ యొక్క ఏకాంత సేవ అందుకోవటం అనేది జరుగుతుంది. అలాగే సహస్ర కలశాభిషేకం కావచ్చు, వివిధ రకాలైన ఉత్సవాలన్నీ కూడా ఈ మూర్తి అయితే అందుకుంటారు. అలాంటి మూర్తి వచ్చిన రోజు కాబట్టి, అలాగే ఈ భోగ శ్రీనివాస స్వామివారు వచ్చిన రోజు కాబట్టి ఈరోజు అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. అలాగే జ్యేష్ఠాభిషేకం కూడా యథావిధిగా చేస్తారు. ఈ యొక్క కలశాభిషేకం మాత్రం ఏకాంతంగానే నిర్వర్తిస్తారండి లోపల. మిగతా ఈ జ్యేష్ఠాభిషేకం మాత్రం మామూలు యథావిధిగా జరుగుతుంది. కాకపోతే 2 సార్లు ఈ యొక్క అభిషేకం జరగడం చాలా విశేషం. చాలా అద్భుతంగా ఉండిద్ది ఈరోజు. మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం చాలా బాగుంది కదా. ఈ విధంగా క్లాత్ కప్పి అలా వెళ్ళాను. చాలా బాగుందండి. అలా క్లాత్ కప్పుతుంటే ఎంత బాగున్నారో చూసారా, ఎంత చక్కగా ఉన్నారు ముగ్గురు కూడా. అలా ఒక తెల్లని దండక వేసి అసలు ఎంత బాగుంటారో చూడండి. ఈ విధంగా చేసి ఇవన్నీ కూడా అలంకరించి వెళ్ళటం జరిగిందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విధంగా చేయడం జరిగిందండి. మన శాంతి నిలయంలో జ్యేష్ఠాభిషేకం సంబంధించిన వీడియో ఇది. చూసారా, ఇగోండి ఒక దండ వేస్తే ఎంత నిండుగా ఉన్నారు చూడండి. దగదగా మెరిసిపోతూ ఆ చుట్టబొగ్గలతో స్వామివారి ఒక దర్శనం. అలాగే ఇదే వీడియోలో కొన్ని ఫోటోలు వస్తూ ఉంటాయి, వీక్షిస్తూ ఉండండి ఈ వీడియోని.
కనపడుతుంది ఓల్డ్ ఫోటో అండి. అలాగే కవచాలండి ఏ విధంగా పెడతారండి ఆవాహన అయన్నీ కూడా చేసేటప్పుడు ఈ విధంగా విశేషంగా పెడతాం జరుగుతుంది. అలాగే నిజ రూపం కూడా దర్శనం ఇస్తుంది చూడండి ఇప్పుడు ఫోటో. చాలా బాగుంది కదండి. ఈ విధంగా నిజ రూపంలో మలయప్ప స్వామి యొక్క దర్శనం, మిగతా అప్పుడు మొత్తం కూడా బంగారు కవచంలో దర్శనం ఇస్తారు. ఈ ఒక్కరోజు మాత్రమే నిజ రూపంలో స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. తర్వాత అభిషేకం అప్పుడు ఇవన్నీ కూడా ఓల్డ్ ఫొటోసేనండి. మీరందరూ కూడా చూస్తారని చెప్పి స్వామివారి యొక్క దర్శనం చేపిద్దామన్నట్లుగా ఈ వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.